హ్మ్. నీకు ప్రేమంటే ఏంటో తెలుసా? తెలుసుకుందామనే మూవీ చూసా. వాడు కూడా ఏం చెప్పలేదు ప్రేమ అంటే ఏంటో. నాకు మూర్చలేదు. నాకు చెప్తున్నా. దీనికంటే అఖండ నాకు టూ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. దాంట్లో నువ్వు ఇదిగో, నీకు ముందు నుంచి వెక్కిరించడం అలవాటు, నువ్వు మళ్ళీ వెక్కిరించకు. నో నో ఈ నో నో సినిమాని వెక్కిరించింది నేను వెక్కిరించావంటే నేను జస్ట్ చెప్తున్నా నువ్వు నేను వెక్కిరి లిటరలీ. నేను అక్కడికి వచ్చి చెప్తాను నీకు, మళ్ళీ నీకు మామూలుగా ఏంట్రా ఉండదు. నువ్వు వచ్చి చెప్పేది సోదిగాడు దమ్ముంటే చూడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అఖండ టు అట్లీస్ట్ నాకు తెలుసు దట్ ఈ ఫిలింలో లాజిక్స్ ఉండవు, ఏముండవు, నేను వెళ్తాను ఎంకరేజ్ చేసుకొని వస్తానని చెప్పి రీల్ బ్రెయిన్ జీవి గారు ట్వీట్ వేశారు సేయింగ్ దట్ ప్రేమంతే మూవీకి ఎక్కువ మంది జనాలు రావట్లేదు, ఓటీటీకి వచ్చినా కూడా ఎవడు పట్టించుకోవట్లేదు, సినిమాలో చాలా మంచి పాయింట్ ఉంది అది ఇది అని ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశా మూవీ. అలా స్టార్ట్ అయ్యి స్లోగా స్లోగా అట్లా పోయి ఒక 30 మినిట్స్కి ఒక మంచి ట్విస్ట్ వచ్చింది. అది నాకు నచ్చింది. నేను అప్పటిదాకా ఏమనుకున్నానంటే ఓకే ఏదో మలయాళం మూవీస్ లాగా థ్రిల్లర్ ఏదో మెల్లగా వస్తుంది సినిమాలో, కొత్తగా ఉంటుంది అనుకున్నా. ఆడెప్పుడైతే ఆ వాడెప్పుడైతే ఆ దొంగతనం అది తీసాడో బయటికి, మైండ్ పోయింది నాకు. హే అని చెప్పి షాక్ అయ్యా ప్రియదర్శి అక్కడ. దాని తర్వాత నుంచి కొట్టాడ్రా వాడు. దొంగతనం చేసే సీన్లు లిటరల్లీ దొంగల బండి మూవీలో ఇంకా చాలా బాగా తీస్తారు దీనికంటే. నేను బెట్టి కట్టి చెప్తా. ఎంత కామెడీగా ఉందంటే వాడికి కనెక్ట్ అవ్వాలో నీకు తెలీదు, బేసిక్ గా వాడిని నవ్వాలో అర్థం కాదు. ఏంది ఏంది అది వాడు అసలు. వాడు నీకు ఎప్పుడైనా కూడా లిమిటెడ్ గా సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే నీకు నచ్చదు బేసిక్ గా. అదైతే నాకు అర్థమైంది. వై నాట్. సినిమా ఎండ్ టు ఎండ్ టు ఎండ్ ఎంటర్టైనర్ లా ఉంది, అసలు చాలా బాగుంది. నువ్వు ఇక్కడ లాజిక్ ఎతికావంటే ఇంకా నీకంటే పెద్ద ఇంకా లేదు, నేను ఇంకా ఇదే చెప్పను. ఇదే డైలాగులు నీకు నువ్వు అఖండ టూకి వేసుకోవాలి బేసిక్ గా, అస్సలు దీనికి కాదు. అస్సలు 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 నువ్వు సెల్లు తవ్వుకో. నీకు ఇంత ఇంత తీసుకొని రూపాయి చేసేటోడికి నువ్వు రూపాయి చేసేటోడికి డిఫరెన్స్ లేదా? ఇప్పుడు అఖండ ఛాన్స్ ఇస్తే చాలు దాని దగ్గర తీసుకెళ్ళిపోవడమే. ఏది బాగా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నీకు ఇది కరెక్ట్ కాదు. నీకు వరం ముందు నుంచి వేరే సినిమాల్ని వెక్కిరించడం అలవాటు నీకు. ఇట్లాంటి మాటలు నా దగ్గర మాట్లాడుకో. జీరో. చూడు ప్రేమ అంటే ముందు నేను ఇప్పుడు కూడా చెప్పగలను నీకు. నేను ఆ సినిమా రైటింగ్ పరంగా కొన్ని ట్విస్టులు ఉన్నాయి. లైక్ కొత్తగా ఉంది కదా, వీడు దొంగ, తను కూడా తనకి ఫస్ట్ నుంచి థ్రిల్ కావాలి, సో తను కూడా దొంగతనం జాయిన్ అవుదాం. ఆ పాయింట్లు వైజ్ బాగున్నాయి. ఇది కొత్తగా ఉంది కొత్తగా ఉందని. సెకండ్ హాఫ్లో కూడా దొంగతనం చేసినప్పుడు ఇల్లు క్లీన్ నీకు చేసి నీకు బిర్యానీ అందులో ఏం పెట్టడం. నచ్చలేదు? నాకైతే అందులో మంచిగా నాకు కెమిస్ట్రీ ఏం బాగుంది. నచ్చలేదు. నాకు మూవీ సెకండ్ హాఫ్ అస్సలు స్టోరీ నాకు నచ్చలేదు. నచ్చి స్టోరీ లైన్ నాకు నచ్చింది. వాళ్ళు దొంగతనం ఎలా చేశారు, ఏం చేశారు అనేది కాదు, ఎంటర్టైనింగ్ వేలో చేశారు లేదా. సుమ గారి రోల్ బాగా నచ్చింది, వెన్నెల కిషోర్ గారి రోల్ నాకు నాకు సూపర్ అస్సలు నచ్చింది. సుమా గారి రోల్ నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ మొత్తం ఆవిడ రోల్ పీకేసి సెకండ్ హాఫ్లో డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ నుంచి పెట్టిన ఒక 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 గొట్టం పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ పెట్టినా కూడా బాగానే ఉండేది. నాకు వర్కౌట్ అవ్వలేదు, ఏం నాకు కాదు, నువ్వు చెప్పాలి, ఈ నాకు ఒక్కడికే అలా నచ్చలేదు. అనిపించింది, నాకైతే ఫుల్ అరే టు చూసిందే ఎంటర్టైనర్ ఎక్కువ బాగుంది. మంది చూడలేదు, ఎందుకంటే చూసిన నచ్చలేదు వాళ్ళు కాబట్టి. చూడని వాళ్ళు దే దే లాస్ట్ డైమండ్, వన్ ఆఫ్ ది డైమండ్. ఎంటర్టైనర్ పరంగా చెప్పుకోవాలంటే కొంచెం లాజిక్స్ అటు ఇటు పక్కన పెట్టి నువ్వు సినిమాని సినిమాలా చూస్తే గనక ఇట్స్ ఎ ఫుల్ టు ఎంటర్టైనర్, కంప్లీట్ బ్యాంగర్. నాకు బాగా నచ్చింది, ఎండ్ కంక్లూజన్ కూడా బాగుంది. ఎగ్జాక్ట్లీ నాకు ఇదే వర్డ్స్ నేను అఖండ టూకి చెప్పా. లాజిక్స్ పక్కన పెట్టేసి ఇంకా ఎంజాయ్ చేస్తే అయిపోద్దని చెప్పి. నువ్వు ప్రేమంటే నాకు మూవీకి బ్రేక్ అవుతుంది. నాకు ఇంకా ఆపు, ఇంకా ఆపండి, ఆపను. ఇంకా ఆపండి. నువ్వు మళ్ళీ టూ ప్రేమంటే దగ్గరికి వెళ్ళావంటే మూవీకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో. ప్రేమంటే మూవీకి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే డైరెక్టర్ నార్మల్గా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకున్నాడు కానీ దాన్ని సీరియస్గా ట్రాన్స్లేషన్లో పోయింది. నాకు సెకండ్ సీరియస్ హాఫ్లో లేదు. లిటరల్లీ సినిమాలో సీరియస్నెస్ ఓన్లీ వాళ్ళిద్దరి మధ్య ఆ అదేంటి డైవోర్స్ థింగ్ వచ్చినప్పుడు మాత్రమే సీరియస్నెస్. అదే కదా మెయిన్. అది అక్కడే పోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు ఎక్కడ కలిసి పోయింది ఉంటున్నారు, వాళ్ళు కలిసి నీ దొంగత బొమ్మ? నాకు సెకండ్ హాఫ్లో ఒక పాయింట్ బాగా నచ్చింది. వీళ్ళు ఎక్కడో ఇంట్లో ఉండి పడుకొని మాట్లాడుకుంటుంటే నేను అది వాళ్ళు అనుకున్నా. తర్వాత రియలైజ్ అయ్యాడు వాళ్ళు దొంగతనం చేస్తుంది ఇంట్లో, వాళ్ళు పడుకుంటున్నారు వండుకొని తింటున్నారని. బట్ నీ ఐక్యూ అక్కడే అయిపోయింది. విచ్ ఐ నీకు ఫెల్ట్ ఫ్యాన్ దెర్ ఇస్ నో. భలే దొంగలు మూవీ మళ్ళీ చెప్తున్నా విను. భలే దొంగలు మూవీ తరుణ్ అండ్ ఇలియానా గారు చేసిన మూవీ. దీనికి 1000 రెట్లు చాలా ఎంటర్టైనింగ్ గా అది చాలా నేను దాన్ని బాగుంది. కంపేర్ చేయను. అది నేను భలే చేస్తా. దొంగలు భలే దొంగలే, ప్రేమంటే ప్రేమంటేనే. ఇది బొక్కలా ఉందని ఎందుకంటే చెప్తున్నా, అది అట్లీస్ట్ బాగా లేదు లేదు బాగానే లేదు, ఉంది, దీనికి చాలా అది కూడా లేదు. నాకు దాని పేర్లు పలకడం రాదు. బట్ ఏదైతే స్లోగా స్టార్ట్ అవుతుంది, ఒక స్టోరీ లైన్ ఉంటది, మంచి కెమిస్ట్రీ ఉంటది, ఎంటర్టైనర్ గా జోక్స్ ఉన్నాయి, మంచి బాగున్నది, క్యారెక్టర్స్ వాటి ఏ మూవీ వాటి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇవన్నీ దేంట్లో నేను వెతికావు నువ్వు? ప్రేమంటే గురించే ప్రేమ మాట్లాడుతున్నాను. అట్లా ఎక్కడ సేమ్ ఉన్నారా? అలానే ఉంది ప్రేయసి కూడా ఒప్పుకోడు మలయాళం ఇవన్నీ మూవీ ఆ మూవీలో చూసినట్టు. ఉన్నాయంటే. సర్లే చాలు, నీకు ధనం అయ్యా.
నీకు మనం అఖండ కాదు, టూ ఇదిగో నచ్చలేదు కానీ ఇది మాత్రం నచ్చింది. ఇదిగో వ్యూవర్స్ చెప్తారు ఎవరు ఎవరు కరెక్ట్ అని చెప్పేసి. నాకు ప్రేమ అంటే నచ్చింది గైస్, వాడికి ప్రేమ అంటే నచ్చలేదు. ఎవరు కరెక్టో మీరే చెప్పండి. మీన్ వైల్ వ్యూవర్స్ హూ వాచ్డ్ ఓన్లీ ప్రేమంటే పోస్టర్స్. ఇందులో హీరోయిన్ గాని హీరో గాని వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అసలు. హీరోయిన్ అంటే మన తెలుగు అమ్మాయి ఎంత బాగా చేసింది అసలు, చాలా బ్యూటిఫుల్ గా, చాలా చక్కగా. నాకైతే యాప్ట్ ఇప్పటి వరకు ఉన్న నేను చూసిన అమ్మాయిల్లో నా 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 సర్కిల్లో ఆ ఓసిడి కానీ, ఆ క్లీనింగ్ కానీ, కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం కానీ, నిజంగా వాళ్ళు కానీ దొంగతనానికి వెళ్తే మేబీ ఇలానే చేస్తారేమో, ఇల్లంతా సర్దేసి. ఎక్స్ట్రా చేయకురే, ఏంటి ఫేసులు పెడుతున్నావు ఏంటి? ఆనంది. హీ ఆ, హీరోయిన్ ఆనంది ఆవిడ పేరు. ఆవిడ నేను ఫస్ట్ చూసింది బస్ స్టాప్ మూవీలో. ఉమ్, బస్ స్టాప్ అది బస్ స్టాప్ అనుకుంటా. ఒకటి మోసం చేసే క్యారెక్టర్. ఎవరి దొంగ మొహం అనుకున్నా, బట్ దాని తర్వాత వెన్ ఐమ్ గెటింగ్ టు నో ఆవిడ తమిళ్లో పరియేరం పెరుమల్ అని చాలా మంచి మూవీ చేసింది. ఆమెకి తమిళ్లో చాలా మంచి పేరుంది. ఉమ్. తెలుగులో ఏ మూవీ చేస్తే ఆ మూవీ బై సమ్ రీజన్ ఆమెకి ఐ ఫీల్ లైక్ తనకి రికగ్నేషన్ రావట్లేదేమో అని నా ఫీలింగ్. అవును, శ్రీదేవి అదైతే కంటే ఉంది. చేస్తుంది. నాకైతే ఆవిడకి రికగ్నిషన్ రావట్లేదు, బట్ షీఈస్ గివింగ్ హర్ 1000%. బెస్ట్ నాకైతే ఈ ఇస్తుంది. మూవీలో యా యా అవుట్ ఐ అండ్ అగ్రి. అవుట్ షీఈస్ రియలీ గుడ్. షీఈస్ రియలీ, జాంబీ షీ రెడ్డిలో చాలా క్యారీడ్ దట్. బాగుంటుంది ఆవిడ రోల్. నాకు భలే అనిపిస్తుంది జాంబీ రెడ్డి. నాకు జాంబీ రెడ్డి కంటే ఈ ప్రేమంటే మూవీలోనే షీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్కోప్, అండ్ నిజంగా మెయిన్ నాకు తెలిసి ప్రేమ క్యారెక్టర్ అంటే ఇంకొంచెం బెటర్గా ప్రమోట్ చేసి ఉంటే అట్లీస్ట్ జనాలు చూసి థియేటర్ దాకా చూసేవాళ్ళు. వెళ్ళేవాళ్ళు. బట్ వెళ్ళినా డిసప్పాయింట్ అవుతారు. వెళ్ళి నా కొంతమంది ఈ వెళ్ళొద్దని పొందర, చెప్తారు. ఎవడరా డిసప్పాయింట్ యా, అయ్యేది? నువ్వు డిసప్పాయింట్ అయ్యావు, కానీ సినిమా చాలా బాగుంది. నీకు ఎవరైతే ఒక్కటే చూడలేదో చెప్తున్నా, నీకు ప్లీజ్ గో అప్పటికి అండ్ ఇప్పటికి వాచ్. ఎప్పుడన్నా ఒకటే చెప్తా. ప్లీజ్ వాచ్ ప్రేమంటే. నో. ప్రేమంటే